హైదరాబాద్ లో కొరియన్ ఫుడ్ ఎప్పుడైనా తిన్నారా? అస్సలు హైదరాబాద్ లో ఏ కంట్రీ ఫుడ్స్ దొరుకుతున్నాయో తెలుసా? వెల్కమ్ టు అవర్ న్యూ సిరీస్ అదర్ కంట్రీ ఫుడ్స్ ఇన్ హైదరాబాద్. ఎపిసోడ్ 1. అసలు కొరియన్ ఫుడ్ అంటే ఏంటి, దాంట్లో స్పెషాలిటీస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ రోజు మనం బంజారా హిల్స్ లో ఉన్న హిబాచికి వచ్చాము. బాబాయ్ హౌస్ఫుల్ అయిపోయింది బాబాయ్. పూజా, ఆర్ యూ రెడీ ఫర్ కొరియన్ ఫుడ్? ఐఎమ్ రెడీ. ముందు ఎప్పుడు టేస్ట్ చేయలే. కొరియన్ స్కిన్ కేర్ విన్నాను, కొరియన్ డ్రామాస్ విన్నాను, కానీ ఫుడ్ ఎప్పుడు ట్రై చేయలే. సో బిఫోర్ వి స్టార్ట్, ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను, నువ్వు అది ఆడియన్స్ కి చేసి చూపిస్తావు. ఓకే? ఓకే. అనియోంగ్సియో అనియోంగ్సియో అంటే ఏం చెప్పు? హలోనా? అంతే, నమస్తే, హలో. చూడు, చాలా వెరైటీగా ఉంది. ఇదేంటి కొరియన్ స్ట్రీట్ ఫుడ్ టైప్ ఏదైనా? కరెక్ట్గా చెప్పావు, కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ఇది. మెనూలో చూసి అరే ఎవర్రా మెన్యూ ఇచ్చారు ఏం చేతికి? చీటింగ్ చేస్తుంది ఈమె. దిస్ ఇస్ కొరియన్ స్ట్రీట్ స్టైల్ కార్న్ డాగ్. కార్న్ డాగ్ అంటే వాట్ ఈస్ దిస్? చికెన్? చికెన్ పేరు కార్న్ డాగ్ అంతే. ఓకే, యమ్మీ. ఫస్ట్ భలే ఉంది చూడడానికి, ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఓకే. చీజీగా బాగుంది, ఫుల్ ఆఫ్ చీజ్. ఇది వండుతున్నప్పుడు చూసాను నేను, లోపల కూడా ఒక హాఫ్ మీట్, ఒక హాఫ్ వెజ్. వెరైటీగా ఉంది అబ్బాయి, వెరైటీగా ఉంది, బాగుంది కూడా. బాగుంది. ఇప్పుడు వచ్చింది సాసేజ్, ఇదిగో ఇంకా రీచ్ అవ్వలేదు. క్రేజీ అబ్బాయి అయితే. ఇది ఎలా ఉందంటే, గోదావరి సైడ్ వెళ్తే చికెన్ చీకులు నమ్ముతారు పుల్లబెట్టి. దిస్ కొరియన్ చికెన్ చీకులు. ఓకే, ఫైనల్లీ రీచింగ్ ద నాన్ వెజ్. వచ్చిందా నీకు? చికెన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ డిష్ సూపర్ హిట్. This is actually KFC. But Korean fried chicken. Okay. Yeah. कोरियन फ्राइड चिकन में बेसिकली हम लोग गोचुजांग सॉस मिक्सिंग होता है उसमें जी, स्वीट एंड स्पाइसी आ जाएगा. वो गोचुजांग भी हम लोग को स्पेशली हम लोग को होममेड ही बनाते हैं. अर्जेंट గా వేసేద్దాం. వావ్, స్పైసెస్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇట్స్ రియలీ నైస్. దీన్ని ఏదో సాస్ లో వేసి రఫ్ ఆడించాడు, దాని పేరు తెరియాకి సాస్ అంట. తెరియాకి అదుర్స్ అంటే దిస్ ఇస్ ఫ్రైడ్ చికెన్ బట్ బెటర్. కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఇలా ఉంటుంది అనమాట. అయితే అంటే చూడగానే రెడ్ గా స్పైసీ, మన ఇండియన్ స్పైస్ ఎక్స్పెక్ట్ చేస్తా, కానీ అస్సలు కాదు కదా. స్పైస్ లేదు, అలానే బ్లాండ్ గా కూడా లేదు, బాగుంది. బాగుంది. అర్జెంట్ గా నెక్స్ట్ డిష్కి వెళ్దాం పదండి. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? సూషి ఏదైనా ఇది? సుషి లాంటిదా? ఏమో, నూడిల్సా? టడా, మోమోస్. ఓకే, దనమటి టడా. స్కేరీ. ఇందాకే వీడియో చూసా, అసలు ఎంత బాగున్నాయి చూడివి. అవును, కింద ఏదో ఆర్ట్ ఉంది. నేర్చుకున్నాను వీడియో చూసా ఏదో. ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తావు. ఓకే, ఫస్ట్ ఇలా పెన్సిల్ లా పట్టుకోవాలంట ఒకటి. నెక్స్ట్ ఇది ఇలా లోపల నుంచి తూర్చి ఇక్కడ సపోర్ట్ అంట. ఎక్కడ సపోర్ట్? ఈ రింగ్ ఫింగర్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. అండ్ ఇది పెన్సిల్ ఏదైతే పట్టుకున్నామో ఇది ఒకటే మూవ్ అవుతుందంట. అమ్మో, అస్సలు రావట్లేదు, కష్టంగా ఉందిగా. ఓకే, ఏదో వచ్చింది గ్రిప్. ఓకే, I can move it.
వచ్చింది గైస్ ఇలా అట్లే పూజ ట్రై చేద్దాం. ఏదో వస్తుంది, ట్రై చేద్దాం. పడిపోకుండా ఫుడ్ పడకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఇంతకీ డిష్ ఏంటో చెప్పలే నువ్వు. మోమోస్ లా ఉంది, ఏంటి పేరు? ఇవి డిమ్సమ్స్ అంట. దీని పేరు కొరియన్ చికెన్ కిమ్చి మాండు. కొరియన్ చికెన్ కిమ్చి मांडू. किमची मांडू बोले तो बेसिकली जैसे हम लोग इधर मोमो बोलते हैं, वो लोग कोरियन लैंग्वेज में मांडू बोलते हैं. और किमची मीन्स जो चिकन में जो भी हम लोग मिक्सिंग करते हैं किमची, वो स्पाइसी एंड सावर रहता है, इसलिए उसका नाम मांडू रहा है. రెడీ రెడీ. అబ్బో ఇప్పుడు వస్తుంది మూమెంట్, ఇప్పుడు వస్తుంది. బండి అందుకుంది ఇప్పుడు. హాట్ నైస్ నైస్. వచ్చిందిరా మనకి. మనం కొరియన్స్ రా, మనకెందుకు రాదు చెప్పండి ఇవన్నీ. ఇలా నేర్చుకున్నాం. ఇప్పుడు రెండు చాలా ఇంట్రెస్టింగ్ సాస్లు ఇచ్చారు వీళ్ళు. అవును, ఏంటి ఇదేదో భలే ఉంది చూడు. ఇదైతే టొమాటో. టొమాటోలా ఉంది. ఇదేంటో మరి. वो डिपिंग सॉस है. वो एक तो चिली सॉस है जो रेड वाला, जो ब्लैक वाला आता है वो स्कैलन सॉस बोलते हैं उसको जी. वो स्प्रिंग ओनियन और कोरिएंडर, गार्लिक्स, ब्लैक पेपर्स एंड चिली फ्लेक्स, उसको ऑयल में कुक करते हैं. ట్రై చేద్దాం. తీసుకుందాం అంటాం. ఇంకా అయిపోయింది. మేము తెలుగు వాళ్ళం అండి. ఇప్పుడు మేము తెలుగు వాళ్ళమే. చేత్తో తింటాం. ఎవరైనా కొరియన్స్ మా వీడియో చూస్తుంటే క్షమించండి ప్లీజ్. వెరీ సటిల్, వెరీ సటిల్. ఇది అవుటర్ మరి దేంతో చేస్తారో తెలియదు. ఐ లైక్ దిస్. చాలా సటిల్ ఉంది కదా. నిజమే, అవుటర్ లేయర్ భలే ఉంది. వెరీ సాటిస్ఫైయింగ్. ఐ జనరలీ డోంట్ లైక్ స్టీమ్డ్ ఎక్కువ. ఫ్రైడ్ ఇష్టం కదా. ఫ్రైడ్, బట్ ఇది బాగుంది. నెక్స్ట్ తీసుకెళ్దామా? yes నెక్స్ట్. ఫస్ట్ అదిరిపోయింది చూడ్డానికి. ఇప్పుడు గెస్ కొడతావు ఏమన్నా? గెస్. ఇది చూడ్డానికి అయితే వినాయక చవితి అసలు ఇంకా యాక్యురేట్ గా చెప్పింది చూడు. కుడుముల్లో ఉన్నాయని. కుడుములో. దీని పేరు చెప్పనా? తొగ్బుకి. తొబ్బుకి. తప్పు బూత్ తొబ్బుకి. మళ్ళీ తెగ్బుకి. తొగ్బుకి. నీకే రావట్లేదు జాజ్. తొగ్బుకి. तोकबुकी. 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 तोकबुकी बोले तो स्पेशली राइस केक है. जो भी उसका राइस आता है वो रेगुलर राइस नहीं है, वो हम लोग का स्टिक राइस, जापानीज राइस यूज करते हैं, वो भी हम लोग का होममेड ही है. ओके, ट्राई చేద్దాం. ఇందులో చికెన్ కాకుండా పొడుగు ఉన్నాయి చూడు. ఇప్పుడు ఇది ఉంది చూడు. ఆల్రెడీ తిన్నావా? అది రైస్ కేక్ అంట. కొరియన్ రైస్ కేక్ ఇట్ ఇస్. నాకైతే అలాగే ఉంది. ఒకసారి తిను. కుడుమేనా? అని మంది స్వీట్, ఇది స్పైసీ కదా. ఎవరిని మోసం చేస్తున్నారు? ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర కుడుములేవి. ఇది నమిలేసాక ఆ పైన లేయర్ అంతా ఓడిపోయాక లోపలంతా స్టిక్ లేదు. అది అన్నం, రైస్ ఇట్ ఇస్. అయ్యి బాబు, రైస్ ని మౌల్డ్ చేసి షేప్ లో చేశారు వీళ్ళు. రొట్టె తిన్నట్టుగా. ఇప్పుడు చెప్పు డిష్ పేరు ఏంటో? తొగ్బుకి. ఇది బాగానే ఉంది కానీ ఎక్కువ తినలేం. వీ కెన్ ఓన్లీ టేస్ట్ దిస్ డిష్. ఓకే, రకరకాలుగా ఉంది డిష్. చాలండి, నెక్స్ట్ డిష్ కాదు. అసలు ఈ ప్లేస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే బికాస్ ఆఫ్ దిస్ డిష్ ఓన్లీ. దిస్ ఈస్ స్పైసీ నరుటో మాకి రామెన్.
స్పైసీ నరూటో ఇస్ అ కార్టూన్. ఎస్, ఓకే. బేసిక్ గా నరుటో కార్టూన్ ఉంది కదా, కార్టూన్ అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టేస్తారు. అందులో నరుటో తినే రామెన్ కి విజువల్లీ దిస్ ఇస్ द मोस्ट क्लोजेस्ट रामेन. नारुतो बोलेगा तो एक जापानीज फिश केक है जो स्पेशली जो नारुतो नाम है, जो हम लोग को जो साइड में जो राउंडिंग भी है ना, वो जापानीज में एक जापानीज वर्ड्स में एक नारुतो बोलते हैं. माकी बोलेगा तो रोल है, वो फिश रोल है. और जो फिश केक है वो असली में फिश से बनता है. वो असली फिश है सर. हम लोग जो भी रामेन का प्रिपरेशन करते हैं ओन नूडल्स. ఇంత బ్యూటిఫుల్ డిష్ ని డైరెక్ట్ దీంట్లో నుంచి తిందాం. ఫస్ట్ యూ స్టార్ట్. ఓకే. ఇవేంటి నువ్వు అడగట్లేదు ఏంటి? అగైన్ రైస్ ఐటమ్ ఏదో. నో, పైకి చూపించు. దట్ ఈస్ ఫిష్ కేక్ అంట. ఓ ఫిష్ ఇది. యా. ఓకే, రెడీ. ఇజాస్ ఫేవరెట్ అంట అవుట్ ఆఫ్ ఆల్ ది డిషెస్. దీనికోసమే నేను మోస్ట్ ఎక్సైటెడ్ ఉండే. వీళ్ళ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయాలి. ఇది ఇలా పెట్టుకోవడానికి. వాట్ ఈస్ దిస్? సో నూడిల్స్ కూడా కొంచెం థిక్ ఉంది కదా కంపారిటివ్లీ మన దానికంటే. ఇజాజ్ ఎంజాయింగ్ హిస్ ఫేవరెట్ డిష్. రోల్ చేయాలి. లాంగ్, చాలా లాంగ్ ఉంది. నేను ఫిష్ ట్రై చేయాలబ్బా. ఓకే, ఇప్పుడు ఫిష్ కేక్ ట్రై చేద్దాం కదా. ఇట్స్ రియలీ గుడ్, కానీ ఫిష్లో లేదు. ఫిష్ ఏనా ఇది? వావ్. ఏ రామెన్లో అయినా బ్రాత్లోనే టేస్ట్ ఉంటుంది అంటారు. బ్రాత్ టేస్ట్ చేద్దాం. బ్రాత్ని ప్రాపర్గా ఎట్లా టేస్ట్ చేస్తేనే మజా. పాయ ఎట్లా తాగుతాం. ఓ Can I taste? పిచ్చిదాన్ని అయిపోతావు. యూ షుడ్ టేస్ట్ ఫ్రమ్ దిస్ సైడ్ డెఫినెట్లీ. ఓకే, కమ్ ఆన్. ఓ పెద్ద సిప్ కొట్టు. యమ్మీ కదా. దీని పేరేంటి అన్నావు? నరుటో స్పైసీ. స్పైసీ నరుటో. నరుటో. మాకి. మాకి. రామెన్. రామెన్. ఓకే, బూతులాగే ఉంది. స్పైసీ నరుటో మాకి రామెన్. బట్ ఇది చాలా హెవీ. ఒకటి తింటే ఫుల్ ఆడు. రాత్రి కూడా మళ్ళీ తినవసరం లేదు. స్పైసీగా ఉంది. స్పైసీగా లేదు, కడుపు ఫుల్ అయిపోతుంది. చాలా డిష్లు తినేసాం కదా. హెవీ. అమ్మో. ఓకే అండి, ఒక 5 minutes బ్రేక్. ఆ తర్వాత నెక్స్ట్ డిష్. డిష్ చూడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎస్థెటిక్ గా ఉంది. ఎస్థెటిక్ గానే ఉంది, బట్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ అగైన్. హాఫ్ బాయిల్ నాకైతే. ఆల్ యోర్స్. ఇంతకీ డిష్ పేరు బిబింబాప్. బిబింబాప్. వాడేవాడు బిబింబాప్. बिबिम्बाप. बिबिम्बाप चिकन बिबिम्बाप. बिबिम्बाप एक अभी बिबिम्बाप बोलेगा तो एक स्टीम राइस टॉप ऑफ सॉटेड वेजिटेबल है. पर हम लोग जो इंडियन पीपल जो लाइक करते हैं जस्ट राइस को थोड़ी सीजलिंग के टाइप में, इसलिए हम लोग को सीजलिंग करके ऊपर से हम लोग वेजिटेबल टॉपिंग करते हैं. वेजिटेबल हो या चिकन हो या पोच एग हो. బిబింబాప్ అంటే మీనింగ్ స్టిర్డ్ రైస్ ఆర్ మిక్స్డ్ రైస్ అంతా. సో ఈ రైస్ని ఈ డిష్ మొత్తాన్ని ఒక ప్యాన్ మీద వేసి రఫ్ ఆడి ఇచ్చాడు కిచెన్లో. వెయిటింగ్ జస్ట్ రైస్ కొంచెం స్టిక్కీగా ఉంది కదా. స్టిక్కీగా ఉంది కానీ బాగుంది బై డిష్. ఈ హాఫ్ బాయిల్ టేస్ట్ ఉంది. ఇది చాలా ఎఫర్ట్ పెట్టి చేసిన ఫ్రైడ్ రైస్. ఇది ఫ్రైడ్ రైస్ ఇంత ఎఫర్ట్ ఇండియాలో ఎవడు పెట్టడు. ఒక ఫ్రైడ్ రైస్లో రకరకాల టేస్ట్లు వస్తున్నాయి. మీకు ఎలా ఉంది? ఇట్స్ గుడ్.
నాకు మన ఫస్ట్ డిష్ చాలా నచ్చింది, దట్ స్ట్రీట్ స్టైల్ కార్న్ డాగ్. కార్న్ డాగ్. మనం తిన్న అన్ని డిష్ని ర్యాంక్ చేద్దాం ఫ్రమ్ బాటమ్ టు టాప్. అన్నిటికంటే బాటంలో తొగ్బుకి పైన దిస్ బిబింబాప్. యా, బిబింబాప్ తర్వాత నరోటమాకి రామెన్. దట్ వాస్ యువర్ ఫేవరెట్ డిష్ కదా? దానికంటే బాగానే ఉన్నాయి. ఓకే దాని తర్వాత కార్న్ డాగ్. ఓకే, అన్నిటికంటే టాప్ ప్లేస్లో కొరియన్ ఫ్రైడ్ చికెన్. ఓ యు లైక్ ది చికెన్ మోస్ట్. ఇప్పుడు నువ్వు. నాకు పేర్లు ఎలానో గుర్తులేదు, హెల్ప్ మీ. ఓకే, బాటమ్ విల్ బి దిస్ రైస్ బిబింబాప్. దానిపైన అదే వినాయక చవితికి అంటే తొగ్బుకి. తొగుకి. దాని తర్వాత ఏం తిన్నాం? రామెన్. దెన్ చికెన్ స్టార్టర్, కొరియన్ ఫ్రైడ్ చికెన్, KFC. అండ్ ఫస్ట్ కార్న్ డాగ్. యాక్చువల్లీ ఈ రెస్టారెంట్లో ఓన్లీ కొరియన్ ఫుడే కాదు, ఇంకా చాలా వేరే కంట్రీ ఫుడ్స్ కూడా ఉంటాయి. మనం ఇక్కడ కొరియన్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. ఓకే, యా, నేను ఎప్పుడు కొరియన్ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైమే అసలు మొత్తం కొరియా మొత్తం తిరిగేసాం. బండి స్లో అయిందంటే కడుపు ఫుల్ అవుతుందని అర్థం. నాకు ఆల్రెడీ ఫుల్. అయితే అదే మరి మ్యాటర్. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఏ కంట్రీ ఫుడ్ చూడాలనుందో కింద కామెంట్స్లో చెప్పండి. టిల్ దెన్ బై.